అనుకున్నదొక్కటి, అయినదొక్కటి, బోల్తా కొట్టిందా యూట్యూబ్ సైంటిస్టులు. మన యూట్యూబ్ సైంటిస్టులు ఎలా అంటే, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ₹1 పడిందనుకో, అయ్య బాబాయ్ గోల్డ్ ప్రైస్ మొత్తం పడిపోద్ది, ఇంకా 10,000కి వచ్చేద్ది, 8,000కి వచ్చేద్ది, 5,000కి వచ్చేద్ది. ఇంక రోడ్ల మీద ఇసిరేస్తారు గోల్డ్ మొత్తం, అవసరం లేదని చెప్పి మనం వెళ్ళి తెచ్చుకుని ఏరుకుని తెచ్చేసుకుని లోపల దాచుకోవడమే అని చెప్తారు. అదే ₹1 పెరిగిందనుకో, అయ్య బాబోయ్ గోల్డ్ ప్రైస్ మొత్తం పెరిగిపోయింది, ఇంకా అంతలేదు ఇంతలేదు, ఇంక రెక్కలు కాసుకుని ఇంక ఆకాశానికి ఎగిరిపోతుంది, ఇంక మనం పట్టుకోలేము అని చెప్తారు. అర్థమైందా? వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, గోల్డ్ ప్రైజ్ 15,000 ఉండగా చెప్పాను. ఏమని? ఒరే బాబు, మన బ్యాంకులు అన్నీ కూడాను ఇండియన్ బ్యాంకు, అమెరికన్ బ్యాంకు, రష్యన్ బ్యాంకు, చైనా బ్యాంకు, ఈ బ్యాంకుల అందరూ కూడాను మళ్ళీ బ్యాంకుల అంటే మళ్ళీ మన యూట్యూబ్ సైంటిస్ట్ మళ్ళీ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ అనుకుంటారు. బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ కాదు సైంటిస్టులు. బ్యాంకులో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇలాగా గోల్డ్, బంగారం, కరెన్సీని ఇవన్నీ కూడా స్టోర్ చేసే దానికి ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి కంట్రీ వాళ్ళు కూడాను ₹12,500 గ్రామ్ ఉండగా, ఓకేనా, వీళ్ళందరూ కూడా మనం ఏంటి, మనం గ్రామ్ కొనుక్కున్నా 2 గ్రాములు కొనుక్కున్నామా అని చూసుకుంటాం. వీళ్ళు టన్నులు కొనుక్కుని దాచేసుకున్నారు. ఇండియా, రష్యా, చైనా ఈ పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా కొన్ని వేల టన్నులు కొనుక్కుని దాచుకున్నారు ₹12,500 ఉండగా. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ₹12,500 పడిందనుకో, ఈ దేశాలన్నీ వరుస పెట్టి నష్టపోతాయి. వీళ్ళు మొత్తం వృధా అయిపోద్ది అనమాట. కాబట్టి నా మాట ఏనండి, గోల్డ్ ప్రైస్ ఒకవేళ పడేలా ఉంటే 14,500 నుంచి 15,000 మధ్యలోనే పడుతుంది. అర్థమైందా? అది ప్రశాంతంగా మొన్నటిదాకా వారం మొదలైనప్పటి నుంచి మొన్నటిదాకా 15,500 మీద ఉంది. అలా ఎదరికి వెనక్కి వెళ్తూ ఉంది. మన మోడీ గారు ఏం చేశారు? మన యూట్యూబ్ సైంటిస్టులేమో ఇంకా అంతలేదు, పడిపోద్ది వెయిట్ చేయండి అన్నారు. మోడీ గారు ఏం చేశారు? సింపుల్గా ట్యాక్సులు పెంచేసి 15,500 మీద ఉన్నది కాస్త 16,500 తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మనం నమ్మాల్సింది మన యూట్యూబ్ సైంటిస్టులను కాదు. మనం ఎవరిని నమ్మాలంటే గోల్డ్‌మ్యాన్ సాక్స్ ఇలాంటి బ్యాంకులు ఉంటాయి, ఎంఎన్సీ బ్యాంక్స్ ఉంటాయి. ఇవి బ్యాంకులకి స్టాటిస్టిక్స్, ఫైనాన్షియల్స్ అన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? అవి ఏంటి? ఎంఎన్సీ బ్యాంక్స్. ఎగ్జాంపుల్ గోల్డ్‌మ్యాన్ సాక్స్ బెస్ట్ ప్రొటెక్టర్. అలాగే జేపీ మార్గన్. ఓకేనా? ఇవేం ప్రొడక్ట్ చేసినాయి? 2026 ఎండ్కి గోల్డ్ ప్రైస్ ₹20,000 వెళ్తుందని ప్రొడక్ట్ చేసింది. ఇలాంటి వాళ్ళని నమ్మండి, యూట్యూబ్ వాళ్ళని కాదు. అర్థమైందా?